916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ రాజకీయం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతోందా అంటే ఎస్, అవుననేటువంటి సమాధానమే వస్తుంది. ప్రధానంగా నిన్న ములాఖాత్ సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రధానంగా ఆయన పిన్నెల్లిని కలిసిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వివరాలు ప్రధానంగా ఒకసారి చూస్తే, టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, ప్రజలకు మంచి చేయాలి కానీ దౌర్జన్యాలు చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అన్యాయంగా పిన్నెల్లిని అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే జరిగిన 10 రోజుల తర్వాత ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి 10 రోజుల తర్వాత ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టడం జరిగింది. సిఐని ఆయన ఎప్పుడు కూడా కలవలేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ పక్కనెక్కడన్నా గొడవ జరిగి రాయి పడి ఉండొచ్చేమో అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, పిన్నెల్లి మంచివాడు అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే కీలకంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యల మీదే అందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ ఆయన కూడా దీని మీద స్పందించడం జరిగింది. అసలు వాళ్ళు ఎలా స్పందించారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రధానంగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ పట్టుకొని దాడులు వేధింపులకు దిగుతూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మరీ ఇంత దారుణమా? ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదని గుర్తుంచుకోవాలి అంటూ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో అంటే ఎక్స్ ఖాతాలో కూడా వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని అంటే పిన్నెల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించి వెళ్ళినటువంటి విషయాన్ని ట్యాగ్ చేస్తే దాన్ని నారా లోకేష్ ట్యాగ్ చేస్తూ డాక్టర్ సుధాకర్ను చంపింది ఎవరు? ప్రజావేదికను కూల్చింది ఎవరు? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ను చంపింది ఎవరు? ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయించింది ఎవరు? అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది ఎవరు? టీడీపీ కార్యకర్త చంద్రని చంపింది ఎవరు? 25 లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లు వెళ్ళి మరీ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారు ఎవరు అంటూ నారా లోకేష్ సమాధానం చెప్పండి అంటూ ఆయన ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. మరి పాపాలు చేశారు కాబట్టే ఈరోజు ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇంకా ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి వీడియో చూద్దాం. ఈవీఎం పగలగొడితే తప్పింది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా? అనంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట. చంద్రబాబు నాయుడు అనుభవించడు. అసలు నీ పార్టీ ఉందా? నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండే ప్రసక్తిలే. దాని సంగతి చూసుకో, నీ పార్టీని నిలబెట్టి దానికి చూసుకో. చంద్రబాబు ఉండేది లేనిది ప్రజలు నిర్ణయించినారు. చంద్రబాబు నేనంతా మంచి చేశానన్నావు. నేను మంచి చేస్తే 11 సీట్లు, నీకు 11 సీట్లు నువ్వు మంచి చేసావా? దుర్మార్గాలు చేసావు, అనుభవిస్తావు. బట్ ఈరోజు మాత్రం నవ్వు వస్తుంది. తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం తప్పదు తమరికి. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దీని మీద ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ నెల్లూరుకు వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళారు. సాక్ష్యం చెప్పడానికే అంటే ఈవీఎం పగలగొట్టారు పిన్నెల్లి అని సాక్ష్యం చెప్పడానికే నెల్లూరుకు వచ్చారు అంటూ ఆనం తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈవీఎం పగలగొట్టింది పిన్నెల్లి అని ఆయనే చెప్పకుండా చెప్పేశారని చెప్పారు. విచారణ లేకుండా చర్యలు తీసుకోవాలి ఆయన సాక్ష్యాన్ని పెట్టుకొని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
పరామర్శించడానికి వచ్చారా లేదంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చారా జగన్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఆనం అయితే తనదైన శైలిలో ఆయన మరి పిన్నెల్లిని పరామర్శించి వెళ్ళినటువంటి జగన్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు? నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవమని ఆయనే సాక్ష్యం చెప్పాడు. దానికి వేరే విచారణ అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమేనంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కాదు. వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది పార్టీ నాయకులకి మామూలుగా అలవాటే. కానీ నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. దీని మీద కాకాణి కూడా స్పందించడం జరిగింది. కాకాణి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి మరి జిల్లా పర్యటనకు వచ్చి ఓ వ్యక్తిని కలవడానికి వస్తే దారుణంగా వ్యవహరించారు. ముందుగా ములాఖాత్ ఉందని చెప్పి తర్వాత మళ్ళీ లేదని చెప్పి మళ్ళీ ములాఖాత్ ఉంది అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. 11 చోట్ల జరిగితే 11 చోట్ల ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఒక్క పిన్నెల్లి మీదే ఎందుకు యాక్షన్ తీసుకుంటూ ఉన్నారని చెప్పి కూడా సమాధానం చెప్పాలి అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు ఏదైతే ఈవీఎం ఘటన ఉందో దాని మీద అయితే బెయిల్ మంజూరైంది, కానీ హత్యాయత్నం కేసు పెట్టారు. ఆ హత్యాయత్నం కేసు మీద మాత్రమే బెయిల్ మంజూరు కాలేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సిఐపై దాడి జరిగిందని కేసు పెట్టారు, అయితే ఇది చాలా దారుణం అని చెప్పి కూడా కాకాణి వ్యాఖ్యానించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో ప్రజాదరణ వన్య తరిగినటువంటి ఆదరణ చూసి ఈరోజు పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల కడుపు మంటతో తట్టుకోలేక ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పూర్తి కాకముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వాళ్ళ మీద దాడులు జరపడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన జైలుకు వెళ్లడమే నేరం ఉన్నట్టుగా, ఆయన ఏదో చేయకూడనటువంటి తప్పు చేసినట్టుగా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి జరిగినటువంటి వాస్తవం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మా వారి మీద గనక ఇదే దాడులు కొనసాగితే ఖచ్చితంగా ప్రతి దాడులు ఉంటాయి, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. దీనిని ఎవ్వరూ ఖండించాల్సినటువంటి పని లేదు. మరోవైపు దాడులు చేస్తే ప్రతి దాడులు ఉంటాయి అని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ అధినేత ఏదైతే చెప్పారో ఆ విధంగా మేము కూడా నడుచుకుంటాం, ఇక మీదట దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు అని కూడా కాకాణి వ్యాఖ్యానించడం జరిగింది. సో మళ్ళీ మాజీ మంత్రి కాకాణి వ్యాఖ్యల మీద ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ రాష్ట్ర నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఆయన మళ్ళీ ఈ విషయం మీద ఫైర్ అవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా తీసుకుంటే ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడంతో మొత్తం పిన్నెల్లి చుట్టూనే నెల్లూరు రాజకీయం తిరుగుతోందా అనే విధంగా నెల్లూరు రాజకీయం అయితే ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరి మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. దీని మీద మీ కామెంట్ ఏంటో, పిన్నెల్లి రాజకీయం మీద మీరేమనుకుంటున్నారు, మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోదు. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి
సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.